అందరికీ నమస్తే। ఈరోజు వీడియోలో రాగి దోశలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది। ఇలా 2 కప్పుల రాగులను తీసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మినపగుళ్ళు వేసుకున్నాను। ఒక 2 స్పూన్ల రైస్ వేసుకోవాలి। ఇలా రైస్ వేసుకోవడం వల్ల దోశ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది। ఇప్పుడు వీటన్నింటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకుందాం। నేనైతే ఇది నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకున్నాను। ఇలా శుభ్రంగా ఇందులో డస్ట్ అంతా వెళ్ళిపోయి క్లీన్ అవుతాయి। ఇలా నైట్ నానబెట్టేసి మార్నింగ్ కల్లా ఇలా చక్కగా నానిపోయాయి। ఇప్పుడు వీటన్నిటిని ఇంకొకసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం। ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందాం। బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది। ఈ దోశలు తినడం వల్ల వారానికి ఒక 2-3 సార్లు చేసుకొని తిన్నామంటే హెల్త్కి కూడా మంచిది, అలాగే బరువు కూడా తగ్గుతారు। ఇప్పుడు ఇందులోకి పిండి పులవలేదు కాబట్టి వంట సోడా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అంతా బాగా కలిపేసుకుందాం। ఇదంతా కలుపుకున్న తర్వాత దోశ వేసేసుకుందాం। అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు। ఇలా పర్ఫెక్ట్ కొలతలతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది। నేనైతే పల్లీ చట్నీతో తీసుకున్నాను।